పార్టీ ఫిరాయింపు వ్యవహారాల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తుది విచారణ జరపనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను ప్రశ్నించనున్న స్పీకర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం 1 గంటకు దానం నాగేందర్ పై స్పీకర్ విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మళ్లీ ఎమ్మెల్యేలను విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, మళ్లీ దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరిని విచారించనున్న నేపథ్యంలో ఇదే తుది విచారణ అని చెప్పి అనుకోవచ్చా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీడ్ పెంచారు. వీలంత త్వరగా ఈ కేసు ముగింపు పలకాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా క్లోజ్ చేయాలనే అంశాలపై కూడా దృష్టి సారించాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పటికీ 2 దఫాలుగా ఈ ఏదైతే ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్కి సంబంధించి కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించిన అంశంలో కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటు పిటిషనర్లనే విచారించారు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. అయితే దానం నాగేందర్ అడ్వకేట్లు కావచ్చు, అదేవిధంగా ఇటు ఆయనపై ఫిర్యాదు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. మరొక వైపు ఏదైతే కడియం శ్రీహరికి ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానందకి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సో ఈ నేపథ్యంలో కూడా మరొకసారి పిలిచి ఏదైతే ఈ నెల 4న మరొకసారి ఇటు దానం నాగేందర్, అదేవిధంగా ఇటు కడియం శ్రీహరితో పాటు ఇటు పిటిషనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందర్ని పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఏదైతే తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూడా ఇది ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికీ కూడా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు స్పీకర్. సో ఈ ఇద్దరికి అంశాలకు కూడా వీలైనంత త్వరగా నిర్ణయం ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అంటే సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో కూడా వీలైనంత త్వరగా కూడా ముగించాలని స్పీకర్ చూస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఈ నెల 4న తుది విచారణ చేసిన అనంతరం అదే స్పీకర్ అయితే నిర్ణయం ప్రకటిస్తారని కూడా చెప్పొచ్చు. అలాగే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఎలాంటి స్టాండ్ వివరించే అవకాశం కనిపిస్తుంది స్పీకర్ ఎదుట? ఇప్పటికీ కూడా ఏదైతే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించి ఏదైతే వాళ్ళపై అనర్హత వేటు వేసేందుకు కూడా అన్ని అంటే ఎవిడెన్స్ మేము ఇచ్చామంటూ కూడా ఇప్పటికే మీడియాతో కూడా పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వివేకానంద కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి, అన్ని ఆధారాలు ఇచ్చాం కానీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళపై అనర్హత వేటు పడుతుందని కూడా ఆశాభావంతో ఉన్నట్టు కూడా ఇప్పటికే వారు పిటిషన్లు చెప్తున్న నేపథ్యంలో కూడా వీరు కూడా మేము పార్టీ మారినట్టు కూడా మీ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ కూడా కడియం శ్రీహరి స్పీకర్ ముందు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా దానం నాగేందర్ కూడా నేను ఎమ్మెల్యే హోదాలో నియోజకవర్గంలో తిరిగాను తప్ప పార్టీ మారలేదు, ఏదైతే ఫిర్యాదులకు పాల్పడలేదని కూడా స్పష్టంగా చేసిన నేపథ్యంలో కూడా ఆ అంశాలపై ఒకసారి ఇరువురిని పిటిషనర్లు ఎవరైతే ఈ దానం నాగేందర్ తర్వాత కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత స్పీకర్ రికార్డ్ చేసిన అనంతరం స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. దీనికి సంబంధించి ఉత్కంఠ రేపుతుంది ఇద్దరు అంశాలు కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.